అమెరికా మొన్న నడి రోడ్డు మీద కాల్చి చంపినటువంటి ఘటనల నుంచి చూస్తే, బ్రిటన్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్సా? లేకపోతే గనక ఐర్లాండ్‌లో జరిగిన ఘటనలా? లేపోతే కెనడాలో జరిగిన ఘటనలా? క్రమంగా ప్రపంచమంతా గూడా పొడి చేయడం, కాల్చేయడం, చంపేయడం, ఆడపిల్లల మీదన అత్యాచారాలు చేస్తున్న ఘటనలు యూరప్ సమాజంలో ఎక్కువవుతున్నాయి. ఎవరి వల్ల జరుగుతున్నాయి ఇవి? అంటే ఇందులో బ్లాక్స్ వల్ల జరుగుతున్నటువంటిది పరిమితం 10-15%. ఎక్కువగా జరుగుతున్నది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సిరియా, ఇరాన్, ఇరాక్ ఇట్లాంటి దేశాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి. పైగా మత ఉద్రిక్తత సృష్టిస్తున్నారు. మత రాజ్యాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మతపరమైనటువంటి నినాదాలు చేస్తున్నారు. క్రమంగా యూరప్ సమాజం ఇది గ్రహిస్తోందా లేదా? భారతదేశం పట్ల ఒక హిందుత్వం పట్లనో ద్వేషాన్ని పెంచుకుంటున్నారు తప్పించి కమ్ముకుంటోంది. యూరప్‌ని ఇస్లాం కమ్ముకుంటోంది. యూరప్ సమాజంలో గత కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి ఒక తరహా నిర్లిప్తత, నిర్లక్ష్యం. మనల్ని ఎవడు ఏమీ చేయలేడులే అన్నటువంటి దాంతో ప్లస్ అత్యుత్సాహంతో అతి అందంగా, అతి సుఖంగా బ్రతకాలని కోరుకునేటప్పటికి అక్కడ పిల్లలు పెరగక, పిల్లలు కనే అలవాట్లు లేక, పెళ్ళిళ్ళు చేసుకోక, బ్రతుకులలో వాళ్ళ జనాభా సంఖ్య తగ్గిపోతుంటే, పుట్టుకలు తగ్గిపోతుంటే, బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు యూరప్ సమాజంలో ఉంటున్నటువంటి ఈ తరహా ఇస్లామిక్ వాదులు వీళ్ళు పుట్టుకలు లేకపోతే వివాహాలు, కాపురాలే జీవితంగా సాగుతున్నప్పటికీ పెరిగిపోతున్న సంఖ్య డెమోగ్రఫికల్ చేంజెస్ తీసుకొస్తుంటాయి. కొత్తగా పుట్టిన ముస్లిం బిడ్డ ఆ దేశ పౌరుడే అవుతాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళలో కూడా ఈ మతపరమైనటువంటి జాడ్యాన్ని తీసుకురావడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతుంటే, దీనికి ఇన్‌ఫ్లూయెన్స్ అయినటువంటి వాళ్ళు ఇట్లాంటి ఘాతుకాలకు పాల్పడుతుంటే, యూరప్ సమాజం దీన్ని గనక ప్రాథమిక దశ నుంచి అంచనా వేయకపోతే నష్టపోయేది వాళ్ళే. భారతదేశం ఎప్పటినుంచో చెప్తోంది తొలి బాధితురాలుగా.